నమస్తే మేడం. పవన అగ్రిటెక్ నుంచి లాస్ట్ టైం బ్రోచర్ ఇచ్చాను కదా మీకు. ఇచ్చారు మేడం. ఎలా ఉంది సార్, ఏంటి మీ మాటల్లో చెప్తారా మాకు? చెప్తాను మేడం. రిజల్ట్ మాది కడప జిల్లా సిద్ధవటం మండలం మాచిపల్లి గ్రామ పంచాయతీ. నా పేరు మల్లి విజయభాస్కర్ రెడ్డి. నేను మా తమ్ముడు రమణారెడ్డి, ఇంకొక తమ్ముడు సూర్యనారాయణ రెడ్డి, మేమందరం కలిసి మీ దగ్గర తీసుకున్నాము. తీసుకున్న తర్వాత మేము వరికి యూజ్ చేసినాము, వేరుశెనగకి యూజ్ చేసినాము, కూరగాయలకు యూజ్ చేసినాము. దాని రిజల్ట్ కొరకు అడిగేదానికని మా మేడమ్స్ కానీ మన పిల్లలంతా సిస్టర్స్ అంతా వచ్చినారు నా దగ్గరికి. నేను దాని గురించి కొన్ని వివరాలు చెప్తాను, దాని రిజల్ట్ కానీ చెప్తాను. ఏనండి మేడం, పోయిన జూన్ నెల 29వ తేదీ మేము చదివినాం మేడం వరికి. ఇప్పటికి 1 మంత్ అయింది. 1 మంత్ తర్వాత చూసాం వర్షాలు తక్కువైనా కానీ అది వేసిన దాని వలన మనకు కొంచెం నెల పైరుకే చూడు ఈరోజు 1.5 అడుగు పొలం పెరిగింది, గంట బాగా కట్టింది. అందులో ఈ సంవత్సరం మేము ఏం చేసామంటే మన ఇక్కడ పశ్చిమ బెంగాల్ వచ్చినారు, వాళ్ళ తరఫున మేము లైన్స్ పెట్టి నాటించాము. దానికి తోడు మన మేడం గారు వచ్చి కలిసి ఎరువులు ఇవ్వడం జరిగింది. మేము డిఏపి ఇది 2 కలిపి చల్లాము. చల్లిన తర్వాత చూస్తుంటే రోజుకు రోజుకు మంచి డెవలపింగ్ ఉంది పొలం వరకు. కాకపోతే కొంచెం వర్షం వచ్చిందంటే ఇంకా బాగుంటుంది. ఇప్పటికైతేనేమో నెలకు బాగానే ఉంది. దీంట్లో మీరు వచ్చేసి వేరు వ్యవస్థ కానీ సాయిల్ యొక్క ఫర్టిలిటీ కానీ ఎలా అబ్జర్వ్ చేశారు సార్? ఎలా ఉంది పోయినసారి కంటే? ఇప్పుడు ఇది వెయ్యని పొలం కదా, దీనికి మీరు చాలా అబ్జర్వేషన్ ఏం చేశారు సార్ మెయిన్గా? నేను ఏం లేదు మేడం, మాకల్లా ఈ ప్రోటీన్స్ గుళికల వల్లనే ఇలాగా మాకు గ్రోతింగ్ రావడం కానీ గంట కట్టడం కానీ జరిగిందని మేము ఆశాభావంతో ఉన్నాము. ఇంకొక పైరుకు కానీ యూజ్ చేసిండాము, అక్కడికి కానీ మిమ్మల్ని తీసుకెళ్ళి చూపిస్తాను. ఇది వరకు వేరుశెనగ కానీ ఇంత హైట్ పెరగడం కానీ ఎప్పుడు లేదు. ఇంత వర్షపాతం నమోదైనా కానీ వేరుశెనగ కానీ బాగా పెరిగింది. దానికి తోడు బెండ కానీ వాడినాము, అది కానీ బాగుంది రిజల్ట్. అక్కడ కానీ తీసుకెళ్ళి మీకు పరిశోధన చేస్తాను మేడం. ఇప్పటి వరకు అయితే వరి వరకు మంచి మాకు పొలం బాగుందని బాగా అనిపిస్తుంది. దీనిని ఇంకా 10 మంది రైతులకు చెప్పి ఈసారి ఇంకా 3 మంత్ 4 మంత్ అయిపోతాయి, దీని రిజల్ట్ ఇంకా మనకు తెలుస్తుంది. అప్పుడు ఇంకా పిలిపించేసి మిమ్మల్ని మా పంచాయతీలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఇటువంటివన్నీ ఇలాంటి మనం గ్రావెల్స్ అనేది గ్రోవెస్ ఇది వాడటం వలన మనకు రైతులకు మంచి దిగుబడి శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. అందరూ వాడండి. ప్రతి పైరుకు దుక్కులు వాడడం వలన మనకు దిగుబడి శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నేను మీకు తెలియజేస్తున్నాను మేడం.